సో చూద్దాం, ఇంకా ముగించేద్దాము. జెన్యున్, హానెస్ట్, రియల్, ట్రూ రిలేషన్షిప్స్. ఇప్పుడు అర్థమవుతుంది కదండి, రిలేషన్స్ ఎలా జాగ్రత్తగా లేకపోతే మన లైఫ్ ఎంత డ్యామేజ్ అవుతుందో. సో దావీదు చూసాం మనం నిన్న, దావీదు స్టోరీ. తను ఒక నమ్మక ద్రోహం చేయడం వల్ల, ఎవరో కాదు, మళ్ళా పనివాడే. సో కుటుంబ సభ్యులో, బంధువుడో, స్నేహితుడో కాదు, పనివాడిని నమ్మక ద్రోహం చేయడం వల్ల అతని మీదకి ఎంత శిక్ష కొని తెచ్చుకున్నాడో చూసాము. దానివల్ల తన కుటుంబం డ్యామేజ్ అయింది. తన రాజ్యము, తన పేరు, తన పలుకుబడి అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. సో అలాని దావీదు చెడ్డవాడని అనుకోవద్దు. ఎప్పుడైనా పడ్డవాడిని ఎప్పుడు కూడా చెడ్డవాడు అనుకోవద్దండి. సో ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో పడిపోతారు, లేస్తుంటా అంటారు. పడిపోతారు, లేస్తుంటా అంటారు. సో పడిపోయిన వాడిని ఎప్పుడు కూడా చూసి మనం నవ్వొద్దు. పడిపోయిన వాళ్ళని ఎప్పుడు చూసి కూడా మనం చెడిపోయిందని అనొద్దు. వీలైతే చేతనైతే సహాయం చేద్దాం. ఆ సాయం చేసే గుణాన్ని చూసి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు పడ్డవాడిని చూసి నువ్వు నవ్వుకున్నావు అనుకో, నువ్వు పడ్డప్పుడు నిన్ను చూసి 10 మంది నవ్వుకుంటారు. సో కాబట్టి ఆనెస్ట్ గా ఉందాం దేవుడి ముందు. ఇదంతా దేవుడి కోసమే. సో నువ్వు నీ కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడుతున్నావా? అయితే నువ్వు దేవుడి గురించి చెడుగా మాట్లాడుతున్నట్టే. ఒక దైవజనుడి గురించి చెడుగా మాట్లాడుతున్నావా? అయితే దేవుడి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నట్టే. ఇప్పుడు అన్నాడు యోసేపును పాపం చేయమంటే, నేను దేవుడి దృష్టికి నేను ఈ పాపం చేయనన్నాడు. సో నీ భర్తను చీట్ చేసినా, నీ భార్యను చీట్ చేసినా, నువ్వు నీ భర్తను, భార్యను మాత్రమే కాదు, అంతకుముందు నీ దేవుణ్ణి చీట్ చేస్తున్నట్టు, నీ ఆత్మను నువ్వు రక్షించుకోలేకపోతున్నట్టు. సో చూద్దాము, ఇలాంటి అన్ని కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. సో అందుకే డోంట్ కర్స్ ఎనీబడీ, ఎవరిని శపించకండి. సో నిన్ను శపించినా కూడా నువ్వేం శపించొద్దు తిరిగి. సో అది దేవుడు చూస్తాడు, ఆ నీతిని, ఆ నిజాయితీని చూస్తాడు. సో సో జెన్యూన్ గా ఉందాము, ఆనెస్ట్ గా ఉందాము. అన్ని రిలేషన్స్ అండి, అన్ని రిలేషన్స్, ఈవెన్ ఇంట్లో పని వాళ్ళ గురించి కూడా నువ్వు చెడుగా మాట్లాడినా కూడా దేవుడి దృష్టికి అది చెడే అనిపిస్తుంది. పని వాళ్ళే కదా, నాకు నచ్చినట్టు మాట్లాడతా. నో నో నో, వాళ్ళు మనుషులే, వాళ్ళు దేవుడి బిడ్డలే. వాళ్ళను కూడా దేవుడు ప్రేమిస్తాడు, వాళ్ళను కూడా దేవుడు ఇష్టపడతాడు. వాళ్ళలో కూడా రక్త మాంసాలు ఉన్నాయి, వాళ్ళల్లో కూడా దేవుడి ఆత్మ, జీవాత్మ ఉంది. సో అందరం కూడా బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ. కానీ మనం ఒకరికొకరు తిట్టుకున్నా, ఒకరికొకరు కొట్టుకున్నా, ఒకరికొకరు విమర్శించుకున్నా, ఒకరికొకరు దూషించుకున్నా, ఒకరికొకరిని చీట్ చేసినా, మనందరము మన తండ్రి అయిన దేవుడినే చీట్ చేసినట్టు, ఆయననే విమర్శించుకున్నట్టు. అందుకే కంట్రోల్ యువర్ మౌత్. నోటిని కంట్రోల్ చేసుకోండి, కన్నులను కంట్రోల్ చేసుకోండి, హృదయాన్ని కంట్రోల్ చేసుకోండి, మనస్సుని, ఆలోచనలను కంట్రోల్ చేసుకోండి. బీ లైక్ ఎ జీసస్ లాగా మనం జీవిద్దాము. క్రైస్తవులాగా మారడం కాదు, క్రీస్తులాగా మారాలి అని దేవుడు చెప్పాడు. సో ఇవన్నీ క్రీస్తు యొక్క లక్షణాలు. చూద్దాము. కుటుంబం అంటే తల్లి గర్భం లాంటిది. నేను డే 1 రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనందరము తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళమే. సో అన్నదమ్ములైన, అక్క చెల్లెలైన. సో అందుకే ఒకరికొకరు తిట్టుకోకుండా అందరం ఒక కుటుంబం లాగా మనందరము కూడా కలిసి ఉండాలి. సో ఏ బంధమైనా, ఏ బంధుత్వమైనా, ఏ స్నేహమైనా మన ముందు మాత్రమే కాదు, మన వెనకాల కూడా మన గురించి మంచిగా మాట్లాడే వాళ్ళే నిజమైన స్నేహము, నిజమైన బంధుత్వము, నిజమైన బంధము. సో ఆనాడు బెత్షెబ తన భర్త ఇంట్లో లేనప్పుడు పరాయి పురుషుడితో పాపం చేసింది. తను నిజమైన భార్య కాదు, భర్తను చీట్ చేసింది. అలాగే దావీదు కూడా దేవుడికి విరోధంగా పాపం చేయడం వల్ల నిజమైన రిలేషన్ కోల్పోయాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిఫరెన్స్లు మీకు చూపించాను. యోసేపు అన్నదమ్ములే ఆయన వెనకాల చెడుగా మాట్లాడి, చెడుగా చిత్రీకరించి, చెడుగా ప్లాన్ వేసి చంపేయాలని చూసేశాడు. సో యోసేపు వాళ్ళ అన్నలు అందరూ కలిసి. సో అది నిజమైన రిలేషన్ కాదు. సో అర్థమవుతుందండి, నీ వెనకాల కూడా నీ గురించి మంచి మాట్లాడే వాళ్ళే నిజమైన బంధువు. అది నీ ఇంట్లో పని మనిషి అయినా కూడా మంచిదే. ఆమెనే నిజమైన బంధువు, ఆమెనే నిజమైన స్నేహము, ఆమెనే నిజమైన బంధుత్వము. సో అలాగే నీ రక్త సంబంధులే నీ నాశనాన్ని కోరుకుంటున్నా, నీ చెడుని కోరుకుంటున్నా, నువ్వు నశించిపోవాలని కోరుకుంటున్నా. అందులో నిజమైన బంధము లేదు, నిజమైన స్నేహము లేదు. సో అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడమే బెటరు. కానీ దూషణకు ప్రతి దూషణ, విమర్శనకు ప్రతి విమర్శన చేయకుండా మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకుందాం. చూద్దాం, లోపలికి వెళ్ళిపోదాం, వాక్యం లోపలికి. సో సామెయలు 6వ అధ్యాయము 12వ వచనము. ఈ రోజు ఏమి నేర్పియబోతున్నాడో చూద్దాము. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేద్ఏదోము ఇంటి వారిని, అతని కలిగిన దాని అంతటిని. ఆ కాలంలో దేవుడి మందసం అట ఎక్కడ ఉందట? ఓబేదేదోము అనే వ్యక్తి దగ్గర, వాళ్ళ ఇంట్లో ఉన్నదట.
ఆ మందసం ఉండడం వల్ల అతని కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా. సో ఆ మందసం ఉండడం వల్ల దావీదుకి వినపడిందట. ఏమని? దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తున్నాడని. దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చెను. సో దావీదు నివసిస్తున్న రాజ్యానికి ఆ మందసాన్ని తీసుకొస్తున్నాడట. సో అప్పటి వరకు ఆ ఒబేదెదోము అనే ఇంటి దగ్గర ఉన్న ఆ మందసాన్ని ఉండడం వల్ల ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? బహుగా ఆశీర్వదిస్తున్నాడు అని తెలిసి, దావీదు రాజు కదా, ఇది తీసుకొస్తే నా రాజ్యం కూడా వర్ధిల్లుతది, ఆశీర్వదించబడుతుందని ఉద్దేశించి తీసుకొస్తున్నాడట. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. సో దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. సో దావీదు రాజు అయి ఉన్నాడు. సో ఆయన సంతోషం ఆగట్లేదు. ఆ మందసము ఎదురుగా మందసం నుంచి మందసాన్ని తీసుకొస్తున్నాడు రాజు. సో తీసుకొస్తున్నప్పుడు నాట్యం ఆడుచున్నాడు. సో యెహోవా సన్నిధిని నాట్యం ఆడుచున్నాడు, దేవుడి సన్నిధిలో నాట్యం ఆడుచున్నాడు. ఇలాగా దావీదును ఇజ్రాయేలీలందరూ ఆర్భాటంతో బాకానాదంతోను యెహోవా మందసము తీసుకొని వచ్చేసరి. సో దావీదును ఇజ్రాయేలీలందరూ కూడా ఆ మందసాన్ని ఎలా తీసుకొస్తున్నారట? దేవుడి మందసాన్ని ఆర్భాటముతో, గొప్ప గొప్ప నిదానాలతో, గొప్ప గొప్ప నాదాలతో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లేస్ తోటి ప్లే చేసుకుంటూ యెహోవా మందసంను తీసుకొని వచ్చిరి. సో దావీదు నాట్యం ఆడుతున్నాడు. సో అలాగే వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు. గొప్ప గొప్ప అర్చుకుంటూ, గొప్ప హడావిడి చేసుకుంటూ ఆ మందసాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఊరేగింపులాగా తీసుకొస్తున్నారు ఆ మందసాన్ని. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా, సో యెహోవా మందసము ఎక్కడ దాకా వచ్చింది? ఇక దావీదుపురము, దావీదు ఉంటున్న పట్టణంలోకి రాగా సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి చూచి, సో సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి ఏం చేసిందట? చూచిందట. యెహోవా సన్నిధి గంతులు వేయుచు నాట్యమాడుచు నున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. చూసారా అండి? ఆయన కిటికీలో నుంచి చూసట దావీదును చూసి, అతను నాట్యమాడుచున్న దావీదును చూచి మనసులో అతనిని హీనపరిచెను. అంటే మనసులో ఏంటి? మనసులో చెడు అనుకుంటుంది. చూసారా అండి? మనసులో అతన్ని హీనపరిచెను. అంటే ఇంకా బయటికి కూడా అనలేదు, ముఖం తెరిచి కూడా మాట్లాడలేదు, నోరు తెరిచి కూడా మాట్లాడలేదు, మనసులోనే ఏమనుకుంటుంది? హీనపరిచెను. సో ఇక్కడ మెడిటేట్ చేద్దామండి. సో అందుకే నీ మనసులో కూడా ఎవరి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉండకుండా చూసుకో. నీ మనసులో కూడా ఎవరిని హీనంగా, ఎవరిని తక్కువగా చేసి చూడకు. నీ మనసులో కూడా ఎవరి మీద కూడా ద్వేషము, పగ, ప్రతీకారం పెట్టుకోవద్దు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఇక్కడ ఏం చేసింది? సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి అట యెహోవా సన్నిధి గంతులు వేయుచున్నాడు, నాట్యమాడుచున్న దావీదును కనుకొని తన మనసులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసము తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలము నుంచగా దావీదు దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. సో మందసాన్ని తీసుకురాగానే దహన బలులను, సమాధాన బలులను అన్నిటిని కూడా దావీదు అర్పించాడు. సో ఇప్పటి వరకు బానే ఉంది. దహన బలులను, సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యముల అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి, సో బలులను అర్పించిన తర్వాత దేవుడి పేరు మీద దావీదు ఏం చేశాడు? జనాలందరినీ కూడా ఆశీర్వదించాడు. సో దావీదుకి సంతోషము, ఆ దేవుడి యొక్క మందసము నా ఇంటికి వస్తుందని సంతోషంతో, ఆనందంతో డాన్సులు చేస్తున్నాడు, డాన్స్ చేసుకుంటూ తీసుకొస్తున్నాడు. సమూహముగా కూడిన ఇజ్రాయేలీలకు స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యం, ఒక్కొక్క ద్రాక్ష పండుయు ఆండయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ ఇండ్లకు వెళ్ళిపోయేది. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి విందును ఏర్పాటు చేశాడు దావీదు. ఏర్పాటు చేసి అక్కడికి పంపించేశాడు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సో తన ఇంటి వాళ్ళందరినీ దీవించడానికి దావీదు తిరిగి వచ్చినప్పుడు సౌలి కుమార్తె అగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి కలిగి, సో సౌలు కుమార్తె అయిన మీకాలు ఏమంటుంది? దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితిని కలిగా పనికత్తెలు చూచుచుండగా వర్ధుడొకడు తన బట్టలను విప్పి వేసినట్టుగా ఇజ్రాయేలీల రాజువైన నీవు నేడు బట్టలను తీసివేయంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. చూసారా దావీదుని ఏమంటుంది? నువ్వు అందరూ డాన్స్ చేస్తే పర్లేదు, నువ్వు ఒక రాజువై ఉండి
నువ్వు బట్టలు ఇప్పుకొని ఏమంటుంది, బట్టలు విప్పి వేసినట్టుగా నువ్వు ఇజ్రాయిల్ రాజువైన నీడు బట్టలు తీసివేంత ఘనముగా కనబడితేవి అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఇలాగా చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. సో ఇక్కడ మీకాయలు, సౌలు యొక్క కుమార్తె మీకాలు ఏమంటుందంటే, దావీదు నువ్వు రాజువై ఉన్నావు, రాజువై ఉండి నువ్వు అలా అందరి ముందు డాన్స్ చేయడం కరెక్టా అని ఆయనను కించపరుస్తూ మాట్లాడుతుంది. ఆయనను ఏం చేస్తుంది, ఆయనను క్రిటిసైజ్ చేస్తుంది, విమర్శిస్తుంది, మనసులో నుంచి ద్వేషాన్ని పగను వ్యక్తం చేస్తుంది. సో సరే, దావీదు ఏదో నాట్యం చేసుకున్నాడు, అది ఆయన ఇష్టం, ఆయన నాట్యం చేసుకున్నాడు, అది కరెక్టో రాంగో దేవుడు చూసుకుంటాడు. సో దేవుడి దృష్టికి అది కరెక్ట్ అయిపోతే దేవుడు ఆశీర్వదిస్తాడు, కాకపోతే శిక్షిస్తాడు. మధ్యలో ఈ మీకాయలు ఎందుకు మాట అనడం అర్థమవుతుందా అండి? సో ఎవరి కుటుంబంలో నువ్వెందుకు జోక్యం చేసుకోవడం, ఎవరు ఏమన్నా అనుకోని, ఎవరు ఏదన్నా చేసుకొని వాళ్ళను క్రిటిసైజ్ చేయడం. అందుకే ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయకండి, విమర్శించకండి. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ స్థితులను బట్టి, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమాధానం బట్టి మనం ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయొద్దు ఎవరిని కూడా. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది, దావీదు నాట్యం ఆడాడని మికాయేలు, సౌలు కుమార్తె మికాలు ఏం చేస్తుంది, అలా నాట్యం ఆడతాడా అని క్రిటిసైజ్ చేస్తుంది. అప్పుడు దావీదు ఏమంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి, అంటే సౌలుని తన సంతతిని విసర్జించి ఇజ్రాయేలీలను తన జనముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించాడు, దేవుడే నన్ను అధిపతిగా నిర్ణయించాడు, నన్ను ఏర్పరచుకునే యెహోవా సన్నిధిని నేను ఇలాగ చేసి తిని, నా దేవుడి ముందు నేను డాన్స్ చేసిన అండి, నా ఇష్టం అది, నేను డాన్స్ చేశాను. ఇప్పుడు చాలా మంది కూడా సంఘాలలో డాన్స్ చేస్తే వాళ్ళేంటి, సంఘాలలో డాన్స్ చేస్తాను, ఇదేమన్నా గొర్రెల మందల, లేకపోతే ఇదేమన్నా అదా ఇదాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకండి, చేసుకునే వాళ్ళను చేసుకొని ఇస్తే అయిపోతుంది కదా, మనకెందుకు విమర్శించడం? వాళ్ళు డాన్స్ చేశారని విమర్శించడం, లేకపోతే వాళ్ళు అది చేశారని విమర్శించడం, చప్పట్లు కొట్టారని విమర్శించడం, కూర్చొని పాడారని విమర్శించడం, నిలబడి పాడారని విమర్శించడం, లేకపోతే బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పలేదని విమర్శించడం. ఎందుకు ఆ విమర్శలు? విమర్శించద్దు ఎప్పుడు కూడా, ఎవరిని కూడా విమర్శించద్దు. వాళ్ళు చేసుకుంటే చేసుకునివ్వండి, దానివల్ల నీకు వచ్చే నొప్పి ఏంటి, దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? లేదు కదా. అందుకే మనం ఎవరి కుటుంబాల్లో కూడా ఈ జోక్యం చేసుకోవద్దు. ఎవరి కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఎవరు ఏమనుకుంటున్నారో తెలియదు. ఒకరు డాన్స్ చేశారు, అది వాళ్ళ ఇష్టం, డాన్స్ చేసుకొనివ్వండి. సో ఇక్కడ దావీదు సంతోషంగా యెహోవా సన్నిధిని ఆట ఆడాడు, ఏదో సంతోషమైంది, ఓవర్ఫ్లో జాయ్ అయిపోయింది. దేవుని మహిమపరచాలని ఆయన డాన్స్ చేసుకుంటూ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకుంటూ, డాన్స్ చేసుకుంటూ, వర్షిప్ చేసుకుంటూ ఆయన వచ్చాడు. దానికి సౌలు కుమార్తె ఏం చేస్తుంది, క్రిటిసైజ్ చేస్తుంది. ఇంతకంటే మరీ ఎక్కువగా నేను తృణీకరింపబడిన, నా దృష్టికి నేను అల్పుడనై, నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడగును మీకాలుతో నేను. సో నీ దృష్టికి నేను తక్కువవాణ్ణి కావచ్చు, కానీ నా పనికత్తెల దృష్టికి నేను గనుడను అని అంటున్నాడు అని మీకాలుతో అని దావీదు చెప్తున్నాడు. సో మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. చూడండి, చూడండి, విమర్శించింది, దూషించింది దావీదుని. సో ఎందుకు అన్యాయంగా ఒకరు చేసే తప్పులకు ఎందుకు మనం బలి కావడం, ఎందుకు విమర్శించడం? సో ఇప్పుడు మనందరికీ నోరు దూల అంటారు, దీన్నే నోటి దూల. ఇక్కడ ఏమైంది, ఆశీర్వాదం ఆగిపోయింది. మరణం వరకు అట సౌలి కుమార్తె మీకాలుకి పిల్లలు కనుక ఉండెను. చూసారా, ఒక్క నోటి మాటతోటి దేవుడు ఏం చేశాడు, పనిష్ చేశాడు. సో దావీదు నాట్యం ఆడుకుంటున్నాడు అండి, నాట్యం ఆడుకోనివ్వండి. ఆ దేవుడు ఒకవేళ తప్పు అనిపిస్తే దేవుడు శిక్షిస్తాడు, కరెక్ట్ అనిపిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనకు సంతోషమై ఆనందమై నాట్యం ఆడుతున్నాడు, నువ్వెవరిని ఆయనను క్రిటిసైజ్ చేయడం? అందుకే అర్థమవుతుందా అండి, ఏ దైవజనుని విమర్శించకండి, ఎవరిని దూషించకండి, ఎవరిని విమర్శించకండి. నీ ఆ బ్లెస్సింగ్ నువ్వే ఆపుకుంటున్నావు. ఇక్కడ దావీదు నాట్యం ఆడిండని ఆయన గురించి విమర్శించింది కదా, అయితే దేవుడు ఏం చేశాడు చూడండి, గుడ్రాలను చేసేసాడు, పిల్లలను కనకుండా, అంటే ఆశీర్వాదాన్ని లేకుండా చేసి వేసేసాడు. అర్థమవుతుందా అండి? అందుకే జాగ్రత్తగా ఉండండి. మనకు అందరికీ కూడా జడ్జి చేయడం ఇది ఈజీ. ఈ లోకంలో జడ్జిమెంట్ చాలా ఎక్కువ ఉన్నదండి. ఎవరు వదలట్లేదు, ఎవరిని కూడా వదలట్లేదు. విమర్శించుకుంటున్నారు, ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ ఆశీర్వాదాలని వాళ్ళే ఆపేసుకుంటున్నారని. సో చాలా మంది కూడా సంఘంలో డాన్స్ చేస్తే
డాన్స్ చేస్తున్నారు వీళ్ళు, ఇది సంగమా లేకపోతే పబ్బా అని అంటున్నారు. సో చేసుకునే వాళ్ళు చేసుకునివ్వండి. అది దేవుడి దృష్టికి మేబీ అనుకూలమైతే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నా కోసం నా బిడ్డలు డాన్స్ చేస్తున్నారని ఆశీర్వదిస్తాడు. ఆయనకు అనుకూలం కాకపోతే ఆయననే వాళ్ళని చెప్తాను. నువ్వెందుకని నీ ఆశీర్వాదాన్ని ఆపుకుంటావు? అర్థమవుతుందా అండి? ఎవరి నోటి దూల వాళ్ళను నాశనం చేస్తది. ఎవరి నోటి దూల వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆపివేస్తది. ఇక్కడ సౌలు కుమార్తె మీకాలు యొక్క నోటి దూల వల్ల, నోటి విమర్శన వల్ల, నోటి నుంచి చేయడం వల్ల, తిట్టడం వల్ల తనకు ఏముంది? పిల్లలు కనకుండా ఆశీర్వాదాన్ని ఆపుకుంది. సో అర్థమవుతుందా అండి? మీరు ఇప్పటి వరకు ఎంతమందిని విమర్శించారో పశ్చాత్తాపపడండి. మీరే ఆశీర్వాదాన్ని కోల్పోతారు. మీరే ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. సో అందుకే మనకు నోరుంది అనేద్దాము. మన మనసుకు ఏది నచ్చితే అది కరెక్టో కాదో తెలియదు అనేద్దాము అని అనుకుంటున్నావా? దానివల్ల నీకే చెడు జరుగుతుంది. అందుకే రిలేషన్స్ లో ఆనెస్ట్ గా ఉండాలి. సో ఈమె ముఖం మీదనే పట్టుకొని ఆయనను దూషించింది, విమర్శించింది, మనసులో హీనురాలుగా అనుకుంది. అందుకే ఒకరు ఏమన్నా చేసుకునివ్వండి, నీకేంటి బాధ? ఒక్కొక్కరైతే ఆ రాజకీయ నాయకుల గురించి చెడుగా మాట్లాడతారు. అవసరం లేదు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఆ సినిమా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతారు. అవసరం లేదు నీకు, వాళ్ళది వాళ్ళు చూసుకున్నారు. ఆ ఇంటి పక్కోడు గురించి చెడుగా మాట్లాడతావు, ఆ ఇంటి ముందటోడు గురించి చెడుగా మాట్లాడతావు. నీ జీవితమే సరిగా లేదు. నీ జీవితంలోనే 1,90,000 తప్పులున్నాయి, 1,90,000 సమస్యలు ఉన్నాయి. నువ్వెందుకు ఇతరులను అనబోతావు? సో చూడండి, మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలకు పిల్లలు కనలేదు. ఆశీర్వాదాన్ని ఆపివేసేశాడు దేవుడు. అందుకే తొందరపడి ఎవరిని విమర్శించకండి, తొందరపడి ఎవరిని దూషించకండి. అది నీ ఇంట్లో పని మనిషినైనా, నీ అక్కనైనా, నీ చెల్లెనైనా, నీ తమ్మునైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా కూడా ఎవరిని కూడా నీ మనసులో హీనుడిగా ఎవరిని చూడకు, నీ మనసులో కోపిష్టిగా ఎవరిని చూడకు. కడిగేసే ఆ హృదయం నిర్మలంగా ఉండాలి. ఆ హృదయం స్వచ్ఛమైన కడిగిన ముత్యం లాగా ఉండాలి మన హృదయం ఎప్పుడైనా కూడా. డోంట్ స్ప్రెడ్ నెగటివ్ వర్డ్స్ టు ఎనీవన్. క్రిటిసైజ్ చేయకండి, విమర్శించకండి, దూషించకండి ఎప్పుడు కూడా. అది నీ ఆశీర్వాదాన్ని ఆగిపేస్తుంది. సో గుంటను తవ్వువాడు దానిలో పడును. చూసారండి, సామెత ఉంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 27వ వచనంలో, ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు ఎవరైనా చెడు చేశారంటే నీకు అది చెడు జరగదు. ఆ చెడుని కూడా దేవుడు మేలుగా మారుస్తాడు, మంచిగా మారుస్తాడు. నీకు ఎవరైనా కీడు చేశారంటే ఆ కీడు నీ దగ్గరికి రాదు. ఆ కీడుని దేవుడు మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. కాబట్టి ఇది వెనకాల ఎవరు విమర్శించినా వాడు గొయ్యి వాడే తవ్వుకుంటున్నట్టు, ఎవరు దూషించినా వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నట్టు, ఇప్పుడు నువ్వు విమర్శిస్తే, నువ్వు దూషిస్తే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నట్టు. అందుకే నీ రిలేషన్ ఎవరైనా నీ పట్ల ఎవడైనా చెడుగా చేశారంటే, నీ పట్ల ఎవరైనా చెడుగా చేశారంటే అది వాళ్లకు ప్రాబ్లం కానీ నీకు ప్రాబ్లం లేదు. అలాని నువ్వు ఎవరికి చెడుగా చేయకుండా కాపాడుకో. ఎవరు తవ్విన గుంటలో వాడు పడాల్సిందే. ఎవరు అన్న మాట వాళ్ళు అనుభవించాల్సిందే. నిన్ను మూర్ఖుడా అని ఎవరైనా అంటే అది వాళ్ళకే తిరిగి తాకుతుంది. నువ్వు వ్యర్థుడా అని ఎవరైనా అంటే అది వాళ్ళకే తాకుతుంది. నిన్ను అన్యాయస్తుడా అని ఎవరైనా అంటే అది వాళ్ళకే తాకుతుంది, కానీ నీకు మాత్రం తాకదు. ఎప్పటి వరకు తాకదంటే నువ్వు ఎప్పుడు మూర్ఖుడుగా ఉండకుండా, నువ్వు ఎప్పుడు అన్యాయస్తుడుగా ఉండకుండా, నువ్వు మంచి చేసినా కూడా నిన్ను చెడుగా అంటే అది వాళ్ళకే ప్రాబ్లము. నువ్వు చెడుగా చేస్తే వాళ్ళు అన్నారంటే పర్లేదు, కానీ అది వాళ్ళకే పాపము. కానీ నువ్వు మంచి చేసి కూడా నీకు చెడు తాకుతుందంటే అది వాళ్ళకే సమస్యలు వస్తాయి. సో రాతిని పొర్లించి వాని మీదికి అది తిరిగి వచ్చును. నువ్వు ఏ రాయైతే ఇస్తావో అది నీ మీదికే వస్తుందండి. భూలోకాన్ని దేవుడు అలా రాసి పెట్టాడు. సో అందుకే నీ రిలేషన్ లో నువ్వు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నావు, నీ భర్త గురించి చెడుగా మాట్లాడుతున్నావు, అది నీకే డ్యామేజ్. నీ ఆశీర్వాదమే ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, మిఖాయిల్కి ఆమె చెడుగా మాట్లాడింది దావీదు గురించి, ఆమెకే డ్యామేజ్ అయింది. సో నీ భార్య గురించి, నీ అత్త గురించి, నీ కోడల గురించి చెడుగా మాట్లాడుతున్నావా, అది నీకే డ్యామేజ్ అవుతుంది. నేను చాలా మందిలో ఈ గుణం చూసానండి. ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయినా కూడా చాలా మంది గృహంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అత్తగారి గురించో, వాళ్ళ కోడల గురించో, వాళ్ళ ముఖం కూడా తెలియదు, నీ కుటుంబ సమస్యల గురించి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తుంటా ఉంటావు. నేను చాలా మందిని గమనించాను. తప్పు అండి. నీ కుటుంబ సభ్యులు, నీ కోడల్ని గురించి చెడుగా మాట్లాడొద్దు, నీ అత్తగారి గురించి నువ్వు చెడుగా మాట్లాడదు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని నువ్వు బదనాం చేసుకోవద్దు ఎప్పుడైనా, కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకోవద్దు ఎప్పుడైనా. కుటుంబాన్ని 4 గోడల మధ్యనే ఉండాలి. నీ సమస్య అయినా, నీ యొక్క ఆనందమైన, నీ ఆశీర్వాదమైన నలుగురిలోకి వెళ్ళకూడదు ఎప్పుడైనా కూడా. చాలా మందిని చూశాను, ఎక్కువ ఈ గుణము చాలా మందిలో ఉంటది. కొత్త వ్యక్తి కనపడగానే వాళ్ళు ఎలాంటోళ్ళో తెలియదు, భర్త గురించి చెప్పాల్సిందే, అత్తగారి గురించి చెప్పాల్సిందే,
భార్య గురించి చెప్పాల్సిందే, కోడలు గురించి చెప్పాల్సిందే. సో ఈ ఇంట్లో ఉన్న సమస్యలని వాళ్ళు కొత్తోళ్ళు, వాళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకొని మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా జ్ఞానంతో నడవండి, జ్ఞానంతో నడవండి. ఎందుకు చెప్తున్నా అంటే మీ ఆశీర్వాదం ఎందుకు ఆగిపోతుందో, ఇగో ఇన్ని లొసుకులున్నాయి. మన ఆశీర్వాదం ఆగిపోవడానికి ఇన్ని లిటికేషన్స్ ఉన్నాయి. సో అందుకే చూడండి, మీకు లైవ్ గా చూపిస్తున్నాను ఒక్కొక్క వర్సు. మరణం వరకు చూడండి, మరణం వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లల్ని కనలేదు. ఎందుకు కనలేదు? దావీదు గురించి విమర్శించింది, దూషించింది. అందుకే మీకు కూడా, మనకు కూడా ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? మరణం వరకు కూడా మనం ఎందుకు ప్రాస్పారిటీ చూడలేకపోతున్నాం? మనకు ఎందుకు ఫైనాన్షియల్ గా బ్లెస్సింగ్స్ రావట్లేదు? ఎందుకు ఆ ఒంటిలో ఉన్న నొప్పులు పోవట్లేదు? సో అబద్ధముల వాడు తను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలారు నోరు నష్టము కలగజేయును. సో నీ నోటితోటి ఏదైతే మాట్లాడతావో అదే నువ్వు ఫలాన్ని పొందుకుంటావమ్మా. నువ్వు నోటితోటి నష్టాన్ని మాట్లాడితే నష్టమే వస్తుంది నీకు. ఒకరిని శపిస్తే ఆ శాపం నీ మీదకే వస్తుంది. సో అందుకే నేను చెప్తున్నాను కదా, అందరితో నువ్వు హానెస్ట్ గా ఉండు. ఏ రిలేషన్ ని కూడా నువ్వు తక్కువ చేయకు. వాళ్ళు నిన్ను తక్కువ చేస్తే అది వాళ్ళ ఇష్టము, అది దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు తవ్విన గొంతులో వాళ్ళే పడతారు. సో ఎవరు మీద రాయేస్తే అది వాడి మీదకే తిరిగి వస్తుంది. చూడండి, రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. నువ్వు విమర్శిస్తున్నావా, నీ ఆశీర్వాదమే ఆగిపోతుంది. అందుకే అందరినీ ఆశీర్వదించేసాయి, నువ్వు ఆశీర్వదించబడతావు. అందరినీ తిడితే, అందరినీ శపించి నన్ను ఆశీర్వదించమంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. అబద్ధములాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాటలాడు వారు నోరు నష్టము కలగజేయును. అందుకే ఇచ్చకపు మాటలు మాట్లాడకండి, నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకండి. కొత్త వాళ్ళు కనపడిన, కొత్త లేదు పాత లేదు, ఇంటి గుట్టు బయట పెట్టాల్సిందే, ఇంట్లో వాళ్ళను బదనాం చేయాల్సిందే. సో యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. చూసారా, మనందరం ఎప్పుడు కూడా మనము దేవుడి దృష్టికి పాపం చేసిన వాళ్ళము. కరెక్ట్ చిన్న నాకు నేను దృష్టిగా కరెక్ట్ గా అనుకోవద్దు ఎప్పుడైనా కూడా. ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దావీదుని ఆ మికాల్ అలా అన్నది కదా, అది దావీదుకి చెడుగా అనిపించిందా లేకపోతే దేవుడికి చెడుగా అనిపించిందా? దావీదుకి మాత్రమే కాదు, దేవుడికి కూడా చెడు అనిపించి ఏం చేసిండు దేవుడు? ఆమె ఆమె బ్లెస్సింగ్ ని ఆపివేసేశాడు. అందుకే నువ్వు నీ అన్న గురించో, నీ అక్క గురించో, నీ తల్లి గురించో, నీ కూతురు గురించో, నీ చెల్లె గురించో, నీ అత్తగారి గురించో, నీ కోడలు గురించో నువ్వు చెడుగా మాట్లాడుతున్నావా? అయితే గుర్తు పెట్టుకో, అది నువ్వు దేవుడి దృష్టికి పాపం చేసినట్టే, దేవుడి దృష్టికి నువ్వు చెడు చేసినట్టే. నువ్వే చేసినా దేవుడి దృష్టికి చెడే అండి. ఇప్పుడు చూడండి, మీకాలు అలా విమర్శించడం వల్ల దేవుడికి చెడుగా అనిపించేసి దేవుడు ఆపేశాడు ఆ బ్లెస్సింగ్ ని. దావీదేం ఆపలేదు కదా బ్లెస్సింగ్ ని. సో ఆమె గర్భం కనకుండా ఆపే శక్తి దావీదుకుందా? లేదు, దేవుడికి ఉంది. ఆపేశాడు ఇక మరణం వరకు. అందుకే నువ్వే చేసినా కూడా దేవుడు చూస్తున్నాడు. చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థతపరచును అని మనవి చేసి ఉన్నాను. సో నువ్వు పాపము చేసి, దేవా నన్ను కరుణించు, నన్ను స్వస్థతపరచు, నాకు ఆశీర్వదించు. రాదు, కీడు చేసేవాడి ఇంటిలో నుంచి కీడు ఎప్పటికీ తొలగిపోదు. సో అందుకే స్ప్రెడ్, వీలైతే పాజిటివ్ గా మాట్లాడండి. పాజిటివ్ గా మాట్లాడకపోతే ఆపివేయండి. అనవసరంగా బదనాం చేయకండి ఎవరిని కూడా. వాళ్ళు తప్పు చేశారు, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఆ తప్పు చేశారని నువ్వు 10 మందికి చెప్తే ఆ 10 మంది నీకేమైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తారా అండి? కాకపోతే నీకేంటిది? మనశ్శాంతి. అమ్మా, ఈ రోజు నా కోడల గురించి చెడుగా మాట్లాడాను, మనశ్శాంతి. నా అత్తగారి గురించి చెడుగా మాట్లాడాను, మనశ్శాంతి. లేకపోతే నా అన్న గురించి, నా తమ్ముడు గురించి నేను నెగిటివ్ గా స్ప్రెడ్ చేశాను, నాకు తృప్తిగా ఉంటది. కొంతమందికి తృప్తి అది స్ప్రెడ్ చేస్తే 10 మంది గురించి, కానీ నీకు అర్థం కావట్లేదు. నీకు నువ్వే వలయాన్ని చుట్టుకుంటున్నావు, నీకు నువ్వుకే శ్రమలను చుట్టుకుంటున్నావు. సో మీరే గమనించండి. 4 సంవత్సరాల నుంచి ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఏ ఒక్కరోజైనా ఒకరి గురించి విమర్శించాను? ఒక దైవజనుని కావచ్చు, నా కుటుంబ సభ్యులను కావచ్చు, లేకపోతే నా బంధువులను కావచ్చు, నా సంఘాన్ని కావచ్చు, నా సంఘ సభ్యులను కావచ్చు, ఏ ఒక్కరోజు ఎవరి దగ్గర చెడుగా ఎప్పుడు మాట్లాడలేదు. అలానే నాకు ఇష్యూస్ లేవా? ఉన్నాయి. నాకు కూడా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, నాకు కూడా రిలేషన్స్ తో ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఐ నెవర్ స్ప్రెడ్ దట్ వర్డ్ టు ఎనీబడి. ఇంకా ఎవరికి కూడా నేను స్ప్రెడ్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయను. ఐ విల్ స్ప్రెడ్ ఓన్లీ గాస్పెల్ ఆఫ్ జీసస్. గుడ్, నా నోటిని మంచికే వాడతానని నేను తీర్మానం తీసుకున్నాను. దూషణకు ప్రతి దూషణ చేయకుండా, విమర్శనకు ప్రతి విమర్శన చేయకుండా నా నోటి నుంచి సువార్త బయలుదేరాలి. నా నోటి నుంచి గొప్ప గొప్ప ప్రార్థనలు బయటకు వెళ్ళాలి. నా నోటి నుంచి ఆరాధన స్తుతియే బయటకు వెళ్ళాలి. కానీ ఒకరు నన్ను విమర్శించిన మళ్ళీ నేను తిరిగి విమర్శించాను, నన్ను దూషించిన తిరిగి విమర్శించాను. ఎందుకంటే ఈ నోరు పవిత్రంగా ఉంచుకోవాలని నేను కోరుకున్నాను, నేను ఇష్టపడుతున్నాను.
దేవుడు ధన్యత వాక్యాన్ని బోధించడం, ఇదే ధన్యతమైన వాక్యంతో అందరినీ శపించడం కరెక్ట్ కాదు. బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకే ఎవరైనా ఏమైనా అనుకుంటే అనుకోనివ్వండి. దేవుడి దృష్టికి వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే దేవుడు ఇవన్నీ నాకు టీచ్ చేశాడండి. ఒకనొక దినంలో నాకు శ్రమలు ఎక్కువయ్యాయి మనుషుల నుంచి. వాళ్ళు అంటున్నారు మాటలు. దేవుడు ఒకటే అన్నాడు, అంటే అనుకోని నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు అంటేనే నాకు ప్రాబ్లం అన్నాడు. నువ్వు తిరిగినంత వరకు నాకు ప్రాబ్లమే లేదు. వాళ్ళు 100 మంది అనని, 1000 మంది అనని, 10,000 మంది అనని, అది నాకు ప్రాబ్లమే కాదు. నువ్వు ఎప్పుడైతే తిరిగి అంటావో అప్పుడే నాకు ప్రాబ్లం అవుతుంది, అప్పుడే నీ ఆశీర్వాదం ఆగిపోతుంది అని చెప్పాడు. అందుకే అప్పటి నుంచి ఐ కంట్రోల్ మై మౌత్, నా నోటిని కంట్రోల్ చేసుకోవడం మొదలు పెట్టాను. సో అన్నా కూడా సఫరింగ్ తీసుకుంటాను, కానీ మళ్ళీ తిరిగి అనను. కానీ అలాని వాళ్ళకి చెడు కావాలని కోరుకోను, మంచి జరగాలని కోరుకున్నాను. ఎందుకంటే నీ మనసులో మంచి జరగాలని కోరుకున్నప్పుడే నీకు, నీ కుటుంబానికి, నువ్వు ఉంటున్న గృహానికి మంచి జరుగుతుంది. అది మాత్రం తథ్యము. సో యెహోవా నీ దృష్టికి నేను పాపం చేసినాను. నువ్వెవరినైనా విమర్శించావా, నువ్వు దేవుడి దృష్టికి పాపం చేసినట్టే. నువ్వెవరన్నా చీట్ చేసావా, దేవుడి దృష్టికి పాపం చేసినట్టే. నీ రిలేషన్ లో హానెస్ట్ గా లేవా, దేవుడి దృష్టికి పాపం చేసినట్టే. వాళ్ళు నా గురించి చెడుగా మాట్లాడారని నువ్వు తిరిగి చెడుగా మాట్లాడావా, అయితే వాళ్ళు దేవుడి దృష్టికి పాపం చేసినట్టు, నువ్వు మాట్లాడితే నువ్వు పాపం చేసినట్టు. ఒకవేళ నువ్వు మాట్లాడకుండా పోనీలే అని వదిలేసావంటే నువ్వు దేవుడి దృష్టికి పుణ్యము చేసినట్టు. అర్థమవుతుందండి? దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు డీల్ విత్ ద పీపుల్ అకార్డింగ్ టు బైబిల్. మన స్టాండర్డ్స్ పెరగాల వద్దా? దేవుడి స్టాండర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, మనం ఇక్కడ ఉన్నాం. మనం ఎంతసేపు ఇక్కడే ఉంటామా? మనము దేవుడి స్టాండర్డ్స్ లోకి ఎదగాల వద్దా? ఎస్, వి నీడ్ టు గో టు ది గాడ్ స్టాండర్డ్స్. దేవుడి స్టాండర్డ్స్ కి మనం ఎదగాలి, ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మనం ఎదగాలి. అక్కడే ఉండాలని కోరుకోవద్దు. తీసేసుకోవాలి మనసులో నుంచి ఆ దుష్టత్వాన్ని, దుర్మార్గత్వాన్ని అన్ని తీసేసుకోవాలి. అందుకే నాకు నేను గొప్పవాణ్ణని ఎప్పుడు అనుకోకండి. దేవుడి దృష్టికి మనందరం పాపం చేసిన వాళ్ళమే, చేస్తూనే ఉన్నాము. బైబిల్లో ఒక దగ్గర దేవుడు రాశాడు, నీ పొరుగువాన్ని చాటుగా విమర్శించిన నాకు అసహ్యం అంటాడు. మనం ఎన్నిసార్లు మాట్లాడమండి చాటుగా ఎంతో మంది గురించి, ప్రతిరోజు ఎంతో మంది గురించి చెడుగా మాట్లాడతాం, చెడుగా స్ప్రెడ్ చేస్తాము. అప్పుడు దేవుడి దృష్టికి మనం అసహ్యులాగా కనపడతాము. అందుకే నీ హృదయంలో నుంచి ఉన్న చెడుని తీసేస్తే నీ నోటి నుంచి చెడు మాట రాదు. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలు ఆడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును. సో ఉంటారు మనకు శత్రులు, మనం చనిపోవాలని కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎవరో కాదు రక్త సంబంధులే ఉంటారు, ఎవరో కాదు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఎవరో కాదు మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం చనిపోతే బాగుండని కూడా కోరుకునే వాళ్ళు ఉంటారు. వాని పేరు ఎప్పుడు మాసిపోను, అంటే ఇక మనం ఎప్పుడు మాసిపోతాము, మనం ఎప్పుడు భూలోకంలో లేకుండా పోతాము, ఎప్పుడు నశించిపోతాము. ఉంటారండి మన చుట్టూలో 10 మందిలో 9 మంది మన నాశనాన్ని కోరుకునే వాళ్ళే ఉంటారు. మనం పడిపోతే నవ్వడానికి రెడీగా ఉంటారు. నవ్వకండి. పడిపోయిన వాడిని చూసి ఎప్పుడు కూడా నవ్వద్దు. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. వాడు పరిస్థితి బాగాలేదు, పడిపోయాడు, మళ్ళా సమయం వస్తే రెండింతలుగా పైకి లేస్తాడు. వాడు పడిపోయినప్పుడు మనం నవ్వాననుకో, మనము పడిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మీయతను కాపాడుకునేది. క్యారెక్టర్ ని డిజైన్ చేస్తున్నాడు దేవుడు, మనందరి క్యారెక్టర్లను డిజైన్ చేస్తున్నాడు. ఎందుకు డిజైన్ చేస్తున్నాడు? దిస్ ఆల్ ఆర్ ద లూప్ హోల్స్ ఇన్ యువర్ బాడీ. నీ దగ్గర, నీ శరీరంలో ఉన్న లూప్ హోల్స్, దీనివల్ల నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు అని దేవుడు బయలుపరుస్తున్నాడు. వాని పేరు ఎప్పుడు మాసిపోనని చెప్పుకొనుచున్నారు. సో మన గురించి ఇలా నెగిటివ్ గా ఉంటారు అంటే అనుకోనివ్వండి, మాట్లాడితే మాట్లాడుకోనివ్వండి, ఏది జరగదు, ఏమీ హాని నీకు జరగదు. మనసు మీదకి బాధ పెట్టుకోకు. దేవుణ్ణి అడిగి క్షమించమని అడగండి. నీ నాశనం కోరుకున్న వాళ్ళను కూడా నువ్వు క్షమించమని అడగండి. నీ నాశనాన్ని కోరుకున్న వాళ్ళను కూడా మంచిగా ఉండాలని కోరుకోమనండి. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపము పోగు చేసుకొనుచున్నది, వాడు బయలు వెళ్లి వీధిలో దానిని పలుకుచున్నాడు. చూసారండి, మన దగ్గరకు వస్తారు, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా వీధిలో పలుకుచున్నాడు, నీ గురించి చెడుగా మాట్లాడతారు. అందుకే చెప్తున్నానమ్మా, నీ కుటుంబం గురించి ఎప్పుడు బదనాం చేసుకోకు, 4 గోడల మధ్యలో పెట్టుకో. చాలా మంది ఆడవాళ్ళలో ఈ గుణం ఉంటది, కొత్త వాళ్ళు ఉండదు, పాత వాళ్ళు ఉండదు. అందరి ముందు ఎలా పడితే అలా మాట్లాడతారు. వాళ్ళ కోడళ్ళ గురించి మాట్లాడతారు, అత్తగారుల గురించి మాట్లాడతారు, భార్య గురించి, భర్త గురించి మాట్లాడతారు, తోడికోడళ్ళ గురించి మాట్లాడతారు, ఆ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు. మీ నలుగురు కుటుంబం ఎంతమంది ఉంటే అంతమంది ఒక యూనిటీ లాగా ఉండాలి. ఆ సమస్య 4 గోడల మధ్యనే ఉండాలండి. ఎప్పుడైనా కూడా 4 గోడలు దాటి నీ కుటుంబ సమస్య ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు. అండ్ నెవర్ స్ప్రెడ్ అబౌట్ మై బ్రదర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి.
ఎవరి దగ్గర కూడా నా అన్నదమ్ముల గురించి నేను చెడుగా మాట్లాడలేదు, నా తల్లి గురించి మాట్లాడలేదు, నా భార్య గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి ఎప్పుడు కూడా నేను ఒకరి దగ్గర చెడుగా మాట్లాడలేదు, మాట్లాడను. నేను వాళ్ళని కూడా అదే చెప్తాను, మీరు మాట్లాడద్దు. ఏదైనా కుటుంబ సమస్య ఉంటే 4 గోడల మధ్యనే ఉండాలి, పరిష్కరించుకోవాలి. అది ఎంత పెద్ద అత్త కోడల సమస్యనా. వాళ్ళ 10 మందికి చెప్తావు, వాళ్ళు ఏమైనా తీరుస్తారా? తీరువారు. సో వాళ్ళు ఏమైనా ఆరుస్తారా? ఏర్వరు. వాళ్ళు 10 మందికి చెప్తారు, ఆ 10 మంది 10 మంది మొత్తం 100 మంది 1000 మందికి స్ప్రెడ్ అవుతుంది. నీ కుటుంబం 1000 మంది నోట్లలో పడడం అవసరమా? అవసరమా? నీ కుటుంబం 1000 మంది నోట్లలో చెడుగా పడితే అది నీకే చెడు, మంచి జరగదు. గుర్తు పెట్టుకోండి. ఇలా బ్రతకడం కష్టమే, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన నేచరు పడిపోయింది. కానీ ఒకసారి బతికి చూడండి ఎంత బాగుంటుందో. నీ ఆశీర్వాదానికి ఏది డామినేట్ చేయదు, గుర్తు పెట్టుకోండి. నీకు విమర్శించారు ఎవరైనా, నీకు తెల్లారే ఒక ఆశీర్వాదం వచ్చింది అనుకో, విమర్శించారని బాధపడతావా, లేకపోతే ఆశీర్వాదం ఉందని సంతోషపడతావా? నేనైతే ఆశీర్వాదం ఉందని సంతోషిస్తాను, ఎందుకంటే వాడు విమర్శించడం వల్ల నాకు ఆశీర్వాదం వచ్చిందని సంతోషిస్తాను, ఇంకా విమర్శించుకోను అని అనుకుంటాను. అందుకే ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధం ఆడను. సో అందరూ నిజంగా నీ దగ్గర ఆనెస్ట్ గా ఉండారండి, అందరూ కూడా. సో అందుకే నువ్వు ఆనెస్ట్ గా ఉండు. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. హృదయంలో పాపం ఉంటది. నీ మీద ఎవరు మెర్సీ చూపించరు, నీ మీద ఎవరు కనికరాన్ని చూపించరు. నీ మాటలు వింటారు, ఆ మాటలన్నీ కూడా ఏం చేస్తారు? 10 మందికి స్ప్రెడ్ చేస్తారు, 10 మందికి స్ప్రెడ్ చేస్తారు. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ సింక్ విత్ మై ఇంటెన్షన్. ఈ యొక్క వాక్యం యొక్క ఇంటెన్షన్స్ ఏంటిదో అర్థం అవుతుందో లేదో తెలియదు, కానీ కంట్రోల్ చేసుకోండి అమ్మా నోటిని. కుటుంబాన్ని బజార్లో పెట్టుకోకండి. తప్పు చేశాడు భర్త, నేను ఒప్పుకుంటా. అవును అత్త హింసిస్తుంది, నేను ఒప్పుకుంటా. అవును కోడలు హింసిస్తుంది, నేను ఒప్పుకుంటా. వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి నీకేమైనా ఆరుస్తారా? తీరుస్తారా? చెప్పి నువ్వు చెడ్డదానివి అవుతున్నావు, నీ కుటుంబాన్ని చెడుగా మారుస్తున్నావు. వాళ్ళకి అది అడ్వాంటేజ్ అవుతుంది. అది కాస్త వాళ్ళు 20 మంది కాస్త 30 మందికి చెప్తారు. అందుకే నీ తల్లి గురించి చెడుగా మాట్లాడకు, నీ అక్క గురించి, నీ చెల్ల గురించి, ఎవరి గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయకు. ఆ నెగిటివ్ స్ప్రెడ్ 10 మందిని కాస్త 100 మందికి, 100 మంది కాస్త 1000 మందికి మారిపోయి నీ కుటుంబాన్ని నువ్వు బజార్లో వేసుకున్నట్టే ఉంటుంది. సో మగవాళ్ళు నేను చూశాను, మగవాళ్ళు ఇలాంటి గుణం తక్కువగా ఉంటుంది. నేను ఎవరిని జెండర్ బట్టి విమర్శించట్లేదు. సో చాలా మంది గుణాలు ఇగో ఇలాగా ఉంటుంటాయి. సో వీధిలో దాన్ని పలుకుచున్నాడు, నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. ఉంటారు మన వెనకాల మాట్లాడే వాళ్ళు, అన్నలే ఉంటారు, అక్కలే ఉంటారు, భార్యలే ఉంటారు, భర్తలే ఉంటారు, పిల్లలే ఉంటారు, బంధువులే ఉంటారు, స్నేహితులే ఉంటారు. అయినా పర్లేదు. నన్ను ద్వేషించే వారందరూ, మనల్ని ద్వేషించే వాళ్ళు కూడి, 4 3 కూడి గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. నశింప చేయాలని, కీడు చేయాలని ఆలోచిస్తుంటారు. అలా అని ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారని కాదు, ఇవి నువ్వు కూడా చేయద్దు. నువ్వు కూడా నువ్వు ఎవరైనా ద్వేషించేది ఉంటే తీసేసుకో. వాళ్ళ మీద నువ్వు కూడా గుసగుసలాడకు. వాళ్ళు నశింప చేయాలని వాళ్ళకు నువ్వు కూడా కీడు చేయకు. సో అర్థమవుతుందా అండి? వైస్ వర్స. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా ఇద్దరిని అటు దృష్టి ఇటు దృష్టి కలుపుకొని చెప్తాను. చాలా మంది బ్రదర్ వాళ్ళ తప్పు చేశారు, వీళ్ళ తప్పు, మరి నువ్వు చేసిన తప్పేంటి చెప్పు అంటాను. నువ్వు చేసిన తప్పేంటి చెప్పు. నేనే తప్పు చేయలేదు, అయితే నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఆనెస్ట్ గా ఒప్పుకో, నువ్వే తప్పు చేసావు, నువ్వే పొరపాటు చేసావు. ఒప్పుకోరు ఎవరు, వాళ్ళు తప్పు చేయకుండా చేశారని చెప్పుకుంటా అంటారు. సో చూసారండి, నువ్వెవరికి కీడు చేయకు, కీడు చేయాలని ఆలోచన కూడా రాకు. సో గుసగుసలాడకు. వెనకాల అక్క లేనప్పుడు ఈ అక్క దగ్గర, ఆ పొరుగు వాళ్ళు లేనప్పుడు ఈ పొరుగు వాడి దగ్గర గుసగుసలాడకు. ఏ దేవజనుడి గురించి చెడుగా మాట్లాడకు, ఏ విశ్వాసి గురించి చెడుగా మాట్లాడకు. బ్రదర్ మీరు ఏం మాట్లాడద్దు అంటారు, మేము ఎలా బతకదు. కొంతమందికి మాట్లాడకపోతే బతకలేరండి. ఫోన్లు చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడము వాళ్ళకు ఒక డ్యూటీ అది. సో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కొని తెచ్చుకుంటున్నారు, బ్లెస్సింగ్స్ ని కోల్పోతున్నారు. సో చూడండి, డీల్ కేర్ఫుల్లీ విత్ ద పీపుల్. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. చూసారా అండి, ఇక్కడ జరుగుతుంది ప్రాబ్లం. కుదరని రోగము, ఇక నయం కాని రోగాలు వస్తుంటా ఉంటాయి. ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. సో చూసారా, బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. సో ఇలా మన గురించి కూడా అనుకుంటా అంటారు, మనం చనిపోతే బాగుండు, మనకు రోగం వస్తే బాగుండు, లేకపోతే కాళ్ళు చేతులు పడిపోతే బాగుండు, ఇలా అని కొంతమంది అనుకుంటారు. మనం కూడా ఎవరి గురించి కూడా ఇలా అనుకోవద్దండి. ఇలా ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు పడిపోదు. ఈవెన్ నీ శత్రువు కూడా బాగుండాలని కోరుకో, అప్పుడే నీకు బాగుంటది.
శత్రువు కూడా ఆనందంగా ఉండాలని కోరుకో, అప్పుడే నీకు ఆనందంగా ఉంటావు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుచున్నారు. నేను నమ్ముకొని నా వివాహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. చూసారండి, నమ్ముకొని నా వివాహితుడు, నమ్మిన వాడిని ఎప్పుడు కూడా మోసం చేద్దండి. సో నా ఇంట భోజనం చేసిన వాడు అంటే మనం ఒకరి ఇంట్లో అన్నం తింటే, ఉప్పు తింటే మేలు మర్చిపోద్దంటారు. ఎవరైనా ఇంటికెళ్ళి మనం ఒక్క పూట భోజనం చేసాం అనుకోండి, ఆ మేలు జీవితాంతం మర్చిపోద్దని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది మన సొమ్మే తింటారు, మన ఇంట్లోనే ఉంటారు, మనతోటే నమ్మకంగా ఉండి నన్ను తన్నుటకై తన మడమెనెత్తను, మన మీదనే ఎత్తారు. చూసారండి, నమ్మక ద్రోహం ఇలా చేస్తారు. ఆనెస్ట్ గా ఉండాలండి. సో ఒకరింట్లో నువ్వు భోజనం చేసావంటే గుర్తు పెట్టుకోండి, చచ్చేదాకా అది మర్చిపోద్దు. చాలా మంది అన్నం పెట్టిన చేయిని నరుకుతారు, అన్నం పెట్టిన చేయిని నరుకుతారు. సో సో ఇలా ఉండాలండి, కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడైనా కూడా. సో అందుకే స్ప్రెడ్ చేయకండి. చాలా మందికి తీర్పు తీర్చే గుణము, చాలా మందికి తీర్పు తీర్చే గుణము, చాలా మందికి తీర్పు తీర్చే గుణము. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో, నీ గురించి నువ్వు మాట్లాడుకో. అందుకే నేను చెప్తున్నాను కదా, నా అక్క మంచిదే, నా అన్న మంచోడే, నా తమ్ముడు మంచోడే, నా తల్లి మంచిదే, నా భర్త మంచోడే, నా భార్య మంచిదే, నా పిల్లలు మంచోడే. లోపాలు, దోషాలు, తప్పులు, పొరపాట్లు నా లోపలనే ఉన్నాయి అనుకో, అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది, అప్పుడు నీకు స్వస్థత వస్తుంది, విడుదల వస్తుంది. అందుకే నా భర్త ఇలాంటోడు, నా భార్య ఇలాంటిది, నా అత్తగారు ఇలాంటోడు, నా తల్లి ఇలాంటిది, నా పిల్లలు ఇలాంటి వాళ్ళు. డోంట్ స్ప్రెడ్. ప్రేర్ చేసుకో, నీకు వాళ్ళతో ఇష్యూ ఉంటే ప్రేర్ చేసుకో. అంతేకాదు 10 మందికి నువ్వు చెప్పడం వల్ల నీకు సొల్యూషన్ వస్తుందా? దొరకదు కదా. సో చూసారా, నేను నమ్ముకున్న నా స్నేహితుడే నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తను. చూసారా అండి, అందుకే నీ ఇంటి గుట్టు ఎవరికి తెలియనీయకు, గుర్తు పెట్టుకో. 4 గోడల మధ్యలో పెట్టుకో. నీ కుటుంబ సమస్య, నీ భర్తతో సమస్య ఉందా, 4 గోడల మధ్యలో పెట్టుకో. 10 మందికి చెప్పి నువ్వు బదనాం కాకు, నీ భర్తను బదనాం చేయకు, నీ కుటుంబాన్ని బదనాం చేసుకోకు. సో చాలా మంది బ్యాచ్ ఉంటది ఇట్లా, దాని వాళ్ళు ఏం చేస్తారు, అడ్వాంటేజ్ గా తీసుకొని నిన్ను మడమేనెత్తుతారు. సో ఆనెస్ట్ గా ఉండండి, డోంట్ స్ప్రెడ్ నెగిటివ్. తెలియదండి, మనకు తెలియకుండానే ఇవన్నీ చిక్కుకున్నాం మనం. అందుకే నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు, అందుకే నీకు నాకు ఆశీర్వాదం రాకపోవడానికి కారణం అదే. సఫరింగ్ తీసుకో, ఒకరిని నిన్ను విమర్శించారా, తీసుకో ఆ సఫరింగ్, ప్రార్థించుకో, దేవుడికి వదిలేసేయి. దేవా వాళ్ళు అన్నారు, క్షమించు ప్రభువా, నేను కూడా క్షమించేస్తున్నాను అనేసేయి. నువ్వు పగ తీర్చుకున్నట్టే. నువ్వు మనస్ఫూర్తిగా ఎంతమందిని అయితే క్షమిస్తావో, దేవుడి దృష్టికి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు పగ తీర్చుకున్నట్టే. క్షమించేసేయి. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. దేవుణ్ణి అడగండి, దేవుడికి ప్రేయర్ చేసండి, కరుణించమనండి, లేవనెత్తమని అడగండి. అప్పుడు దేవుడే వాళ్ళందరికీ సమాధానం చేస్తాడు. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని తెలియనాయను. చూసారా, నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టడని నేను తెలిసి ఆయను. నీ శత్రువు నీ మీద విరోధంగా ఉన్నాడు అనుకోండి, దేవుడి దృష్టికి నువ్వు నచ్చుతావు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఒక 2 పర్సన్స్ ఉన్నారు, ఒక పర్సన్ ఏమో ఎవరిని ద్వేషించట్లేదు, ఇంకో పర్సన్ అందరిని ద్వేషిస్తున్నాడు. దేవుడి దృష్టికి నువ్వు ఎవరినైతే ద్వేషించట్లేదో వాడే దేవుడి దృష్టికి ఇష్టడవుతాడు. ఈ ద్వేషించేవాడు నెగిటివ్ అవుతాడు దేవుడి దృష్టికి. ఇప్పుడు ఇక్కడ నా కుడి చేయి ఉంది, ఎడమ చేయి ఉందండి. ఇప్పుడు కుడి చేయిని కాస్త ఎడమ చేయి తిట్టుకుంటుంది, కుడి చేయిని కాస్త ఎడమ చేయి విమర్శిస్తుంది, కుడి చేయి కాస్త ఎడమ చేయి దూషిస్తుంది. అప్పుడు దేవుడి దృష్టికి కుడి చేయి గొప్పదా, ఎడమ చేయి గొప్పదా? కుడి చెయ్యే గొప్పది. సో ఎందుకంటే ఇక్కడ మంచి ఉంది, ఇక్కడ చెడు ఉంది. సో నీ శత్రువు నీ మీద ఉల్లసిస్తే అది వాడికి ప్రాబ్లము. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. చూసారా, ఎండ్ ఆఫ్ ది డే నీ క్యారెక్టర్ బట్టి, నీ బిహేవియర్ బట్టి, నీ యొక్క మనస్సు బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ నిజాయితీని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ పవిత్రతను బట్టి దేవుడు ఉద్ధరిస్తాడు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. సో చూసారా అండి, జెన్యున్ గా ఉండు. అవతలోడు మోసం చేశాడని తిరిగి మోసం చేయకు, అవతలోడు నిన్ను విమర్శించాడని తిరిగి విమర్శించకు. వాడు అన్యాయం చేశాడు కదా, వాడు అన్యాయస్తుడు అయిపోయాడు దేవుడి దృష్టికి. వాడు అన్యాయం చేశాడని నువ్వు మళ్ళీ తిరిగి అన్యాయం చేశాడు అనుకో, దేవుడి దృష్టికి నువ్వు అన్యాయస్తుడు అయిపోతావు. అందుకే ఇవన్నీ ఎడ్యుకేట్ చేయండి, నీ చుట్టూ ఉన్న ప్రజలకు ఎడ్యుకేట్ చేయండి. సంఘాల నేనైతే అలా చెప్తానండి. బ్రదర్ మీరు ఏమన్నా అనుకోండి, నేను మా ఆఫీస్ లో నా గురించి ఒక మేనేజర్ దగ్గర వచ్చి నా దగ్గర మేనేజర్ మాట్లాడినా, లేకపోతే మా ఆఫీస్ లో నా దగ్గర ఎవరైనా కొలిగ్ గురించి చెడుగా మాట్లాడినా, నేను ఒకటే చెప్తాను, బ్రదర్ నా దగ్గర ఇంకోసారి ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడను, నా దగ్గర కూడా మీరు ఎవరు చెడుగా మాట్లాడకండి.
సో నా దగ్గర కూడా మీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి అని చెప్తాను. వాళ్ళకప్పుడు అది మనసుకు నొచ్చిగా ఉండొచ్చు. కానీ ఒక వారానికో 10 రోజులకో వాడు రియలైజ్ అవుతాడు. అబ్బో! వీడు నా గురించి కూడా చెడుగా మాట్లాడాడు. అలాంటప్పుడు వీడి గురించి నేనెందుకు చెడుగా మాట్లాడాలని వాడు రియలైజ్ అవుతాడు. అర్థమవుతుందా అండి? ఆపివేయాలి. ఆ చెడుని ఆపివేయాలి. నేనెప్పుడు ఎంటర్‌టైన్ చేయనండి. మా కుటుంబ సభ్యులు గూడా ఎవరి గురించైనా చెడుగా మాట్లాడితే, "వద్దు మాట్లాడకండి. ఆపివేయండి. మీకేమన్నా టాపిక్ ఉంటే వేరేది మాట్లాడుకుందాం. వేరే జోకులేసుకుందాం. కానీ ఎందుకు ఒకరి కుటుంబం గురించి మన ఇంట్లో మాట్లాడుకోవడం, ఒకరి పరిస్థితుల గురించి, ఒకరి కష్టం గురించి, లేకపోతే ఒకరి యొక్క ఒకరి యొక్క బలహీనతల గురించి, ఒకరి యొక్క చెడు గురించి మనమెందుకు చెడుగా మాట్లాడుకోవడం? అది మనకేమైతది? వీలైతే సహాయం చేద్దాం. సహాయం చేయడం చేత కాకపోతే ఆపివేద్దాం." సో దిస్ ఈస్ హౌ ఐ డీల్ విత్ ద పీపుల్. సో ఆఫీస్‌లో కూడా మేనేజర్ గురించి చాలా మంది నెగెటివ్‌గా మాట్లాడతారు. మాట్లాడొద్దు. వద్దు. అది దేవుడిచ్చాడు నీకు ఆ మేనేజర్‌ని. ఆ మేనేజర్ దేవుడిచ్చిన అధికారము మేనేజర్ అనేది. చెడుగా మాట్లాడొద్దు. సో కంట్రోల్ యువర్ మౌత్. చెప్పండి బ్రదర్. మీరు మాట్లాడుకోండి. ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నేను ఇలాగే అంటా. నా దగ్గర ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీరు చెడుగా అన్నా కూడా నేను వాళ్ళ గురించి మళ్ళా నేను పాజిటివ్‌గానే మాట్లాడతాను. కానీ నెగెటివ్‌గా మాట్లాడను. వాళ్ళకు మనసు నొచ్చుకుంటది. వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. నన్ను శత్రువుగా చూస్తారు. అయినా కూడా నేను దేవుడి దృష్టికి ఎలా ప్రవర్తిస్తున్నా అనేది చూస్తాను. కానీ మనుషులను మెప్పించాలని మాత్రం నేనెప్పుడు కూడా ప్రయత్నించను. అందుకే నన్ను ఇష్టపడే వాళ్ళకంటే ఇష్టపడని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాడు చెడుగా మాట్లాడినప్పుడు మనం చెడుగా మాట్లాడామనుకోండి, వాళ్ళకిష్టమవుతది. వాళ్ళు తా అంటే మనం తందన అనాలి. వాళ్ళు ఆ అంటే మనం అమ్మహ అనాలి. వాళ్ళన్న ప్రతిదానికి మనం సింక్ అయ్యామనుకోండి, వాళ్ళన్న ప్రతిదానికి మనం తాళమేసామనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి నచ్చుతాము. అప్పుడు నువ్వు దేవుడి దృష్టికి ఏమవుతున్నావు? మోసగాడివి అవుతున్నావు. దేవుడి దృష్టికి వేషధారి అవుతున్నావు. అర్థమవుతుందా అండి? హానెస్ట్‌గా ఉండండి. మీ హృదయంలో హానెస్ట్‌గా ఉండండి. నేను మనసులో ఎలాగుంటానో బయటికి గూడా అలాగే ఉంటానమ్మా. నేను మనసులో ఒకలాగా, బయటలో ఒకలాగా ఉండను. సో ఏదైనా గూడా మొఖం మీదనే మాట్లాడతాను. మొఖం మీదనే చెప్పేస్తాను. నాకిది నచ్చలేదంటే బ్రదర్ ఇది నాకు నచ్చలేదు. బ్రదర్ నేను ఇది తినను. నాకు దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా మంది ఇది తిను, అది తిను అన్నారు ప్రసాదాలు. బట్ నేను వద్దండి. నేను నా దేవుడిని నేను చీట్ చేయలేను. దిస్ ఈస్ మై కమాండ్‌మెంట్. మీరు తినండి. నాకే అబ్జెక్షన్ లేదు. నాకు పెట్టకండి. ముఖం మీదనే చెప్పేసాను నేను. సో అలా మనం హానెస్ట్‌గా దేవుడి ముందు ఉండాలండి. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. సో దేవుడున్నాడు. ఆయనే చూస్తాడు. ఆయనే చూసుకుంటాడు. మీరు ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో మీ ఆత్మను, మీ ఆత్మీయతను మీరు కాపాడుకోండి. మన వెనకాల శత్రువులు చాలా మంది ఉన్నారు. అలా అని మన లోపల ఎవరికి శత్రుత్వం పెట్టుకోవద్దు. ఎవ్వరి మీద కోపం పెట్టుకోకండి. పగ పెట్టుకోకండి. ద్వేషం పెట్టుకోకండి. క్షమించి వదిలేసేయండి. వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకోండి. సో నీ గురించి చెడుగా మాట్లాడని తెలవగానే వాళ్ళకు మనం ఏమనుకుంటాం? చెడు చేయాలి, చెడుగా మాట్లాడాలి మనం కూడా అనుకుంటాము. అది దేవుడి దృష్టికి అసహ్యము. వాళ్ళు చెడుగా మాట్లాడారనుకోండి, వాళ్ళ ఆశీర్వాదం ఆగిపోతది. నీకు ఆశీర్వాదమే అది. ప్రతి తిట్లు నీకు ఆశీర్వాదమే. ప్రతి శాపనార్థాలు నీకు దీవెనలే. దేవుడు అలా వాడుకుంటాడు. ప్రతి తిట్లను, ప్రతి శాపనార్థాలను ఆశీర్వాదాలుగా వాడుకుంటాడు. ఎప్పుడు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, ఎప్పుడు నువ్వు సైలెంట్ గా ఉన్నప్పుడు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయను. చూసారా అండి? దేవుని ఎదుట ఏ దుష్కార్యం ఉండదు. సో మనం కూడా మన కన్నుల ఎదుట దుష్కార్యం చేయదు. ఒకవేళ నీ ఇంటి పక్క ఆమె వచ్చి వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడనుకో, ఒకటే చెప్పండి అమ్మా, మీరు ఎంటర్టైన్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఇంటి ముందట ఆమె వచ్చి వాళ్ళ భర్త గురించి చెడుగా మాట్లాడితే వద్దండి. మీకు కట్టుకున్న భర్త. మా బైబిల్ ప్రకారం ఇలా చెప్పాడు దేవుడు. భార్యాభర్తలు ఏక మనస్సు, ఏక శరీరము. మీ ఇద్దరు కూర్చొని సమాధానం మార్చుకోండి. అంతేగాని ఇట్లా 10 మంది ఇళ్లలో స్ప్రెడ్ చేయకండి. నేనైతే అలాగే చెప్తానమ్మా. మీ అక్క గురించి చెప్పినా, తమ్ముడు గురించి చెప్పినా కూడా, అమ్మా మీరందరూ రక్త సంబంధులు. మనకు ఉంటాయి. మన కుటుంబం అన్నాక మనస్పర్ధలు ఉంటాయి. ఇలా చెప్పడం వల్ల సమస్యలు మారిపోవు, ఇంకా పెరుగుతాయి. ఇలా చెప్పడం వల్ల ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. వీలైతే దేవుడికి ప్రార్థించి వదిలేసేయండి. కోడలు గురించి అత్తలు మాట్లాడతారు. అమ్మా వాళ్ళు కూడా నీ ఇంటి రక్త సంబంధులే. నీ వంశాన్ని మోస్తున్నారు. సో ఆ వంశాన్ని మోసే వాళ్ళు కూడా నీ కూతురులాగా కలుపుకో. పరాయిలాగా చూసుకోకు. నీ కూతుర్ని ఒళ్ళో ఎలాగైతే కూర్చోబెట్టావో నీ కోడల్ని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకో. సో వాళ్ళు నీ రక్త సంబంధులే. వాళ్ళు నీ వంశాన్ని మోస్తున్నారు. అలా వచ్చిన పరాయి ఇంకో తల్లి గర్భంలో నుంచి పుట్టిన ఆ బిడ్డను అలా బదనాం చేయకు అని చెప్పాలి. అప్పుడు వాళ్ళ మనసు మారుతుందండి. వాళ్ళ మనసు మారి నెగిటివ్ కాస్త పాజిటివ్ గా మారుతుంది. అంతేగాని అవునా నీ కోడలు అయితే 2 పుల్లలే,
అయితే నీ అత్తన ఇంకా 4 పుల్లలే, లేకపోతే నీ భర్తన వచ్చినాక వండి పెట్టకు, నీ భార్యన వచ్చినాక మెత్తగా తన్ను, ఏడికి పోయిందో అనుమానించు. ఇలా బ్యాచ్ ఉంటది, ఈ బ్యాచ్ ఉంటది, దూరంగా ఉండాలి. సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నీ బ్లెస్సింగ్స్ ఇగో ఇవి ఆగుతాయి. ఏ కుటుంబం ఉందండి సంతోషంగా చూపించండి. ఐ విల్ ఈ రోజు ఒక 100 ఫ్యామిలీలు తిరుగుదాము. ఏ కుటుంబం సంతోషంగా ఉందో చూద్దాం పదండి. ఏ కుటుంబం ఆనందంగా ఉందో చూద్దాం పదండి. ఏ కుటుంబము సమాధానంగా ఉందో చూద్దాం పదండి. ఐ విల్ కమ్ విత్ యూ. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఏ కుటుంబంలో సంతోషం, ఆనందం లేదు? బికాస్ ఆఫ్ దీస్ మెనీ రీజన్స్. నీకు నువ్వే చెడగొట్టుకుంటున్నావు. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయకండి. భక్తి మార్గాలు దేవుడి దృష్టికి ఇవన్నీ అసహ్యమే. మనం కూడా అసహించుకోవాలి ఇవన్నీ కూడా. మూర్ఖ చిత్తుడు నా ఎదుట నుండి తొలగిపోవలను, దౌష్టమును నేను అనుసరింపను. చూసారా అండి, ఎంటర్టైన్ చేయొద్దు, మనము కొన్ని ఎంటర్టైన్ చేయొద్దు. సో దేవుడు కూడా ఎంటర్టైన్ చేయడు ఇవన్నీ కూడా. మూర్ఖ చిత్తుడు నా యుద్ధం నుండి తొలగిపోతాడు దేవుడి దగ్గర నుంచి. దౌష్టమును నేను అనుసరింపను అంటే చెడుని నువ్వు దేవుడు ఎప్పుడు కూడా చెడుని అనుసరించాడు, మనం కూడా చెడుని అనుసరించద్దు. అందుకే మాటకు ప్రతి మాట, దూషణకు ప్రతి దూషణ. ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళకు వత్తాసు పలకద్దు. నీకు కరెక్ట్ అనిపిస్తేనే కరెక్ట్ అనండి, తప్పు అనిపిస్తే అప్పుడే చెప్పేసేయండి. ప్రాబ్లం లేదు, వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు. ఎందుకంటే నువ్వు వాళ్ళను ఆపివేస్తున్నావు, బ్లాక్ చేస్తున్నావు, వాళ్ళ చెడుని బ్లాక్ చేస్తున్నావు. సో తొలగిపోలేను, దోష్టం నేను అనుసరింపను. నా దగ్గరకు వచ్చి ఒక దైవజనుడు వాళ్ళ సంఘ సభ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఇలాగే చెప్పాను, బ్రదర్, ఆ సంఘ సభ్యులు దేవుడు ఇచ్చిన ఒక ఒక పరిశుద్ధ సంఘం అది. వాళ్ళందరూ దేవుడు బిడ్డలు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడితే దేవుడు బాధపడతాడు. దేవుడి బిడ్డల గురించి ఎప్పుడు కూడా ఒకరి దగ్గర మాట్లాడద్దు. వాళ్ళకి ఆ జ్ఞానం లేకనే నిన్ను కాపరిలాగా అనిపించాడు. ఒక కాపరి తన గొర్రెల గురించి చెడుగా మాట్లాడతాడా? తన గొర్రెలను అమ్ముతాడా? తన గొర్రెలను 10 మంది గురించి చెడుగా చెప్తాడా? చెప్పడు కదా. బ్రదర్, మీరు కాపరి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు వాళ్ళు విశ్వాసుల పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే మనం ఒక కాపరిగా ఓర్చుకోవాలి. వాళ్ళకు వాక్య జ్ఞానం లేకనే మనకు జ్ఞానం ఇచ్చి వాళ్ళకు పంచమని చెప్పాడు అని ఇలా చెప్పి పంపించాను. మళ్ళీ ఇప్పటి వరకు నాకు కనపడలేదండి. ఎందుకంటే మంచి చెప్తే ఎవరికి రుచిగా ఉండదండి. మంచి ఎవరికి కూడా చెవులకు రుచిగా ఉండదు. అదే అవును కరెక్ట్, వాళ్ళ మీద ఇంకా నేను 10 యాడ్ చేసి జోకులు చేశాను అనుకోండి, ఇప్పటికి నాతో కాంటాక్ట్ లో ఉండేవాడు. సో అందుకే నువ్వు మంచి చెప్పి నువ్వు చెడ్డవాడివైనా మంచిదే, నువ్వు మంచి చెప్పి నువ్వు చెడ్డవాడివైనా మంచిదే, కానీ చెడు చెప్పి మంచివాడివైతే అది నీకు కష్టము. అర్థమవుతుందా అండి? నువ్వు మంచి చెప్పు, నువ్వు చెడువాడివైనా కూడా నువ్వు ధన్యుడివే. మంచి చేసి చెడ్డవాడవడం అంటే ధన్యమే. సో అలా ఉండాలి. ఇట్ షుడ్ డీల్ విత్ యువర్ పీపుల్. ఆల్వేస్ స్పీక్ గుడ్. నాకు దగ్గర కూడా ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడితే ఆల్వేస్ ఐ విల్ స్పీక్ గుడ్ అబౌట్ దెమ్. ఆల్వేస్ ఐ విల్ స్పీక్ గుడ్. కానీ వాళ్ళకి నచ్చదు అది, ఎందుకంటే ఐఎమ్ నాట్ సింకింగ్ విత్ దెమ్. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు నేను ఏకీభవించాను కావచ్చు. అది ఎవరైనా పర్లేదండి, నా తల్లి అయినా, నా తండ్రి అయినా, నా అన్న అయినా, భార్య అయినా కూడా వెళ్ళి తప్పు అంటే నేను తప్పు అని చెప్పేస్తాను. తర్వాత మాట్లాడకపోయినా నాకు సంబంధం లేదు. నేను చెప్పాల్సిన మంచిదో నేను చెప్తాను. ఎందుకంటే ఎక్కువ మంది అయ్యో నేను ఇలా మాట్లాడితే వాడు నాతో మాట్లాడేమో, పోనీ లేదు. నువ్వు చెడు చేసి మెప్పు పొందుకోవడం కంటే మంచి చెప్పేసి తప్పులో పడడమైనా మంచిదే. అందుకే సమ్ టైమ్స్ వీ షుడ్ బికమ్ ఏ బ్యాడ్ ఫర్ గుడ్ అంటారు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళట్లేదు, తిడతాము, ఇంకా వెళ్ళకపోతే కొడతాము. ఇప్పుడు కొట్టడం వల్ల నువ్వు చెడ్డవాడిపోతావా? వాడికి మేలు చేస్తున్నావా? కొట్టకపోతేనే నువ్వు చెడు చేస్తున్నట్టు, కొడితే వాడిని మేలు చేస్తున్నట్టు వాడి తర్వాత అర్థమవుతుంది. ఓహో, ఆ రోజు నా తండ్రి ఇలా కొట్టి నన్ను పంపించినందుకు ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చింది, చదువుకున్నాను కాబట్టి నాకు ఇవి వచ్చింది అని అనుకుంటాడు. అందుకే స్కూల్కి వెళ్ళకపోతే కొట్టినంత మాత్రం మనం చెడ్డ తండ్రులం కాదు. అప్పుడు ఏమవుతుంది? సమ్ టైమ్స్ వీ షుడ్ బికమ్ ఏ బ్యాడ్ ఫర్ గుడ్. అంటే ఒక మంచి చేయడానికి మనం చెడ్డవాళ్ళమైనా మంచిదే. సో ఎవరు మెప్పు పొందడానికి అవసరం లేదు. సో ఇవన్నీ కూడా చూడండి, ఇంతగా మనము దేవుడి దృష్టికి నెగిటివ్ చేస్తున్నాము. సో విల్ కంటిన్యూ టుమారో. లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య హానెస్ట్ రిలేషన్స్ గురించి, మాకు జెన్యూన్ రిలేషన్స్ గురించి చెప్పినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. Yes, my Lord. Today you given the wisdom how to deal with the people, how to handle the situations, how to handle the people అనే దాని మీద మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా స్వస్థతపరిచి మా హృదయాలను మార్చినందుకు వందనాలయ్యా. ఆనాడు దావీదు గురించి సౌలు కుమార్తె మీకాయలు విమర్శించింది, దూషించింది. అయితే మీరు ఆమెకు మరణం వరకు గర్భం లేకుండా చేసి ఆమె ఆశీర్వాదాన్ని ఆపివేసేశారు. అయ్యా, మేము కూడా తెలుసో తెలియకో ఇప్పటి వరకు అనేక మందిని విమర్శించాము, అనేక మందిని దూషించాము తండ్రి. మేము కూడా అలాగే
మేము బ్లెస్సింగ్స్ ని ఆపివేసుకున్నామయ్యా. మా నోటిని కంట్రోల్ చేసుకునే కృపను దయచేయమని, ఈ రోజు వరకు మేము మాట్లాడిన ప్రతి విమర్శమైన మాట, ప్రతి దూషణమైన మాటనన్నిటినీ క్యాన్సల్ చేసి మా పని మేము చేసుకునేలాగా సహాయం చేయండి. అలాగే మా నోటికి తాళం వేయనైనా, మా అక్క గురించి చెడుగా మాట్లాడకుండా, మా చెల్లి గురించి చెడుగా మాట్లాడకుండా, మా అన్నదమ్ముల గురించి, మా తల్లి గురించి, మా పిల్లల గురించి, మా యొక్క బంధువుల గురించి, స్నేహితుల గురించి, ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా, ఈవెన్ చెడు చేసినా కూడా చెడుగా మాట్లాడకుండా మీకు ప్రార్థించి వాళ్ళను మీ చేతికి అప్పగించే కృపను దయచేయండి. మా అందరికీ కూడా క్షమించే హృదయాన్ని దయచేయమండి. వాళ్ళను కూడా క్షమించమని మీ దగ్గర మొరపెట్టే మనస్సుని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త మానవులతో మేము నీతిగా నిజాయితీగా ఉండే కృపను దయచేయమని, నాజరుడైన యేసు నామంలో మేమైతే హానెస్ట్ గా ఉండే కృపను దయచేయండి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నారయ్యా. మా వెనకాల ఎవరైనా చెడుగా మాట్లాడితే అది వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టు చెప్పారు తండ్రి. మేము ఎవరి గురించి విమర్శించకుండా, దూషించకుండా, నెగిటివ్ గా ఎవరి గురించి స్ప్రెడ్ చేయకుండా పాజిటివ్ గానే మాట్లాడే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా చుట్టూన్న సమాజంలో అందరూ మంచి వాళ్ళమే, మా దగ్గరనే లోపాలు ఉన్నాయని గుర్తించే శక్తిని అందరికీ దయచేయనైనా. ఇప్పటి వరకు నేను ఒక్కదాన్నే మంచిదాన్ని, నా అత్త చెడ్డది, నా అన్నదమ్ములు చెడ్డవాళ్ళు, నా అక్క చెల్లెలు చెడ్డవాళ్ళు, నా బంధువులు చెడ్డవాళ్ళు, నా కూతురు నా కోడలు చెడ్డవాళ్ళని అందరికి ఇలా స్ప్రెడ్ చేశామయ్యా. కానీ నేను ఒక్కదాన్ని నా గురించి ఎక్కడ చెడుగా స్ప్రెడ్ చేయలేదు. కానీ లోపము నా లోపలనే ఉంది నాయన. వాళ్ళందరూ మంచి వాళ్ళే, లోపలు నా లోపలనే ఉంది, బలహీనత నా లోపలనే ఉంది, చెడు అంతా నా లోపలనే ఉంది. అంతేకాని నా లోపల చెడు పెట్టుకొని అందరినీ చెడ్డవాడిగా గుర్తించాము తండ్రి. నా లోపల ఒక నెగిటివ్ పెట్టుకొని అందరినీ నెగిటివ్ గా చూసి, అందరినీ గురించి నెగిటివ్ గా మాట్లాడి, నెగిటివ్ గా చిత్రీకరించాను అయ్యా. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించేయండి, నన్ను మన్నించండి, మమ్మల్ని మన్నించండి అని మొరపెడుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.